డైరెక్టర్స్ అన్నమాట. మన సేఫ్ షాప్ కంపెనీ విజనరీ డైరెక్టర్స్ అన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే ఈ ఐదుగురు అన్నమాట మన సేఫ్ షాప్ విజనరీ డైరెక్టర్స్. ఈ ఐదుగురు పంచ పాండవులు లెక్క ఈ రోజు బిజినెస్ ని 25 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 26th ఇయర్ లోకి వెల్కమ్ చేసిన వాళ్ళు అన్నమాట మన గ్రేట్ మెంటర్ డైరెక్టర్స్. వీళ్ళందరికీ కూడా ఒకసారి బిగ్ క్లాప్స్. సో చూడండి, ఈ రోజు ఇంట్లో ఉన్న అన్న తమ్ములు గాని అక్క చెల్లెళ్ళు గాని చూడండి ఒకేలాగా ఉండరు. సో ఇద్దరికి ఏదో ఒక విధంగా గొడవలు వస్తూనే ఉంటాయి. అది పొలాల దగ్గర గాని, స్థలాల దగ్గర గాని, ఏ రకంగానైనా ఇన్కమ్ దగ్గర గాని గొడవలు వస్తాయి. బట్ ఈ ఐదుగురు డైరెక్టర్లు ఈ రోజు ఎట్లా అంటే ఒక యూనిటీగా, ఒక ఊరు కాదు, ఒక కులం కాదు, ఒక మతం కాదు, బట్ ఒక ఐదుగురు కలిసి ఒక యూనిటీగా కలిసి ఈ రోజు సేఫ్ షాప్ అనే బిజినెస్ లో ఎంతో మంది నిరుపేద వ్యక్తులకు కావచ్చు, ఎంతో మందికి ఎన్నో కేటగిరీస్ వాళ్ళకి ఈ ఆపర్చునిటీ ఇచ్చి ఇంత మంచి విజన్ ని తయారు చేస్తూ ముందుకు వచ్చిన ఈ గ్రేట్ డైరెక్టర్స్ అందరికీ కూడా ఒకసారి మనందరం బిగ్ క్లాప్స్. అలానే సో మై గ్రేట్ మెంటర్స్ అన్నమాట ఈ బిజినెస్ లో. సో ప్రతిరోజు వీళ్ళ టెస్ట్ మనీ చూయించుకుంటూ వీళ్ళ గురించి చెప్తూ కూడా బిజినెస్ లో ముందుకెళ్తున్నాం. సో మన గ్రేట్ మెంటర్స్ అన్నమాట, టాప్ లీడర్స్ అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వికాస్ యాదవ్ మహాగురుజీ అన్నమాట. సో మహాగురుజీ ఆర్మీలో ట్రక్ డ్రైవర్ గా పనిచేస్తూ బిజినెస్ లో 6 నెలల ఫాలోఅప్ లో వచ్చారు. సో గ్రేట్ వికాస్ మహాగురుజీ నాకంటూ సేఫ్ షాప్ లో ఒక బ్రాండ్ ఉండాలి అని చెప్పేసి రాయల్ టైగర్ టీమ్ ని స్థాపించిన వ్యక్తి అన్నమాట. ది గ్రేట్ వికాస్ యాదవ్ మహాగురుజీ రోల్ మోడల్ కి ఒకసారి బిగ్ క్లాప్స్ అందరు కూడా. అలానే మహాగురుజీతో వచ్చిన వ్యక్తి అన్నమాట సోమశంకర్ మహాగురుజీ అన్నమాట. సోమశంకర్ మహాగురుజీ ఆర్మీలో జాబ్ చేస్తుండేవారు. 13 సంవత్సరాల ఆర్మీ జాబ్ అన్నమాట. 2 ఇయర్స్ లో రిటైర్మెంట్ ఉన్నా కూడా రిజైన్ చేసి మరి బిజినెస్ లోకి సేఫ్ షాప్ లోకి వెల్కమ్ అయ్యారు. సో ఈ రోజు 15 లక్షల టీం దాదాపుగా సో గురూజీ తీశారు. చిత్తూరు నుంచి అన్నమాట. గురూజీ వాళ్ళ హౌస్ వచ్చేసి చిత్తూరులో. సో అక్కడి నుంచి బెంగళూరు టీం మొత్తం స్టార్ట్ అయిపోయింది అనమాట మహాగురూజీ కింద. అలానే సోమశంకర్ మహాగురూజీ ద్వారా వచ్చిన వ్యక్తి అన్నమాట. సో మన అభిషేక్ మహాగురూజీ యంగ్ రిచ్ రిటైర్డ్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో యంగ్ లో చిన్న ఏజ్ లో వచ్చేసారు, రిచ్ ధనవంతులు అయిపోయారు, రిటైర్మెంట్ తీసుకొని హ్యాపీ లైఫ్ ని లీడ్ చేస్తున్నారు అనమాట. అభిషేక్ మహాగురూజీ కూడా ఒకసారి బిగ్ క్లాప్స్. హైదరాబాద్ లో 5 కోట్ల ఇల్లు, ₹1 కోటి కారు, లగ్జరీ లైఫ్ ని లీడ్ చేస్తున్నారు అనమాట. మన గ్రేట్ మెంటర్స్ కి ఒకసారి బిగ్ క్లాప్స్. అలానే లేడీస్ లో కూడా ది లెజెండ్ అని చెప్పుకోవచ్చు మన సుజాత మేడం అన్నమాట. తెలంగాణలో మొదటి లేడీ డైమండ్ అని చెప్పుకోవచ్చు. బిగ్ క్లాప్స్ మేడం, నా ఇన్స్పిరేషన్ కూడా. సో మేడం ఒక టైలర్ గా పనిచేస్తుండేవారు సుజాత మేడం. సో టైలర్ గా పనిచేస్తున్న టైంలో పక్కింట్లో ప్లాన్ చెప్తుంటే జస్ట్ వెళ్లి కూర్చొని విని నచ్చి చేతిలో డబ్బు లేక సేఫ్ షాప్ బిజినెస్ లో షాపింగ్ వచ్చేసి చౌదిద్దులు తాకట్టు పెట్టి మరీ జాయిన్ అయ్యారు. ఈ రోజు సేఫ్ షాప్ లో మంచి పొజిషన్ లో ఉన్నారనమాట. ది గ్రేట్ సుజాత మేడం కి, గురుమాతకు ఒకసారి బిగ్ క్లాప్స్. అలానే బేగోరి శ్రీనివాసులు మహాగురూజీ అన్నమాట మన డైమండ్ లీడర్ అండ్ సో మాకు బెస్ట్ ఏమని చెప్తారంటే మాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చే వ్యక్తి అన్నమాట బేగోరి శ్రీనివాసులు మహాగురూజీ. సో ఈ రోజు సేఫ్ షాప్ లోనే హిస్టరీ క్రియేట్ చేశారనమాట. 21 months లోనే డైమండ్ అయ్యి సేఫ్ షాప్ లో హిస్టరీ క్రియేట్ చేసిన ది గ్రేట్ పర్సన్ అన్నమాట బేగోరి శ్రీనివాసులు మహాగురూజీకి ఒకసారి బిగ్ క్లాప్స్. మా గురూజీ చదవని చదువు అంటూ లేదు. స్టడీలలో ఉన్న పిహెచ్డీలు అన్ని కూడా కంప్లీట్ చేశాయి. బట్ వాటన్నిటికన్నా ఈ రోజు సేఫ్ షాప్ ఒక మంచి రోల్ మోడల్ గా నిలబెట్టేసింది అనమాట మహాగురుజీని. సో ఫ్యూచర్ మనం కూడా అలా ఉండబోతాం అనమాట. సో గురుజీ కమిట్మెంట్స్ కూడా చాలా ఉంటాయి. చాలా పేషెన్స్ తో మనకి అన్ని విషయాలు బిజినెస్ గురించి తను ముళ్ళ బాటలో నడిచి మనకి పూల బాటను పరిచి ముందుకు తీసుకెళ్తున్న ది గ్రేట్ మెంటర్ అన్నమాట. మై లైఫ్ కోచ్ కూడా. సో బేగోరి శ్రీనివాసులు మహాగురుజీకి ఒకసారి మనందరం బిగ్ క్లాప్స్. సో థ్యాంక్ యూ సో మచ్. మై గ్రేట్ అప్లైన్ అన్నమాట. ఈ కాన్సెప్ట్, ఈ బిజినెస్ ప్లాన్ నాకు ఇచ్చి నన్ను ఈ రోజు ఇలా నిలబెట్టిన నా గ్రేట్ అప్లైన్ అన్నమాట జోస్ఫినా మేడం. ఒక్కసారి బిగ్ క్లాప్స్ అందరు కూడా. సో మేడం ఎంఏ బీఈడి క్వాలిఫైడ్ టీచరు. మేడం వచ్చి మన ఇంటికి వచ్చి మరీ బిజినెస్ ప్లాన్ చెప్పారు. చెప్పినా మా సార్కి మా ఫ్యామిలీకి అర్థం కాలేదు. మళ్ళీ అర్థం చేయించు 1 year ఫాలోఅప్ చేసి బిజినెస్ లో తీసుకొచ్చిన మేడం అన్నమాట ది గ్రేట్ జోస్ఫినా మేడం కి మనందరం కూడా ఒకసారి బిగ్ క్లాప్స్. థ్యాంక్ యూ సో మచ్ మేడం నాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ మై సెల్ఫ్ నా గురించి వచ్చేసి నా పేరు వచ్చేసి ఇమాంబి అన్నమాట. నా స్టడీ వచ్చి 10th అయిపోగానే మ్యారేజ్ అయిపోయింది. ఆఫ్టర్ 10th మా వాళ్ళు నన్ను ఓపెన్ డిగ్రీ చదివించారనమాట. రేపు ఫ్యూచర్ ఏదన్నా చేసుకోవడం కోసం కొంచెం స్టడీ ఉండాలన్న ఉద్దేశంతో చిన్న ఏజ్ కాబట్టి చదివించడం జరిగింది. ఓపెన్ డిగ్రీ చేశాను హుజూర్ నగర్ లో అనమాట. బిఫోర్ సేఫ్ షాప్ నేను టైలర్ గా పనిచేశాను, టీచర్ గా పనిచేశాను. టైలరింగ్ వచ్చి నేను 7th class లోనే నేర్చుకున్నాను. ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల, డాడీకి పెరాలసిస్ రావడం వల్ల మమ్మీ నేర్పించడం జరిగింది. చిన్న వయసులోనే స్కూల్ అయిపోయిన తర్వాత సమ్మర్లలో నేర్చుకోవడం జరిగింది. అలా టైలరింగ్ చేస్తూ ఆఫ్టర్ డిగ్రీ తర్వాత నేను చదువుకున్న స్కూల్లోనే టీచర్ గా పనిచేస్తూ సో ఉన్న టైంలో ఇది గ్రేట్ ఆపర్చునిటీ జోస్పినా మేడం ఇవ్వడం జరిగింది. అండ్ ప్రెసెంట్ ఫుల్ టైం చేస్తున్నాను ఈ బిజినెస్ ని, పార్ట్ టైం గా చేస్తలేదు నేను. అండ్ అడ్రస్ వచ్చేసి మాది మఠంపల్లి, సూర్యాపేట జిల్లా అన్నమాట.
సో ఫుల్ టైం వర్క్ ప్లస్ నా టీం వచ్చేసి తెలంగాణ, ఆంధ్రాలోనే కాకుండా బెంగుళూరులో కూడా రీసెంట్ గా టీం కూడా స్టార్ట్ అయిపోయింది. థ్యాంక్ యూ గాడ్. అండ్ బిఫోర్ సేఫ్ షాప్ గా నేను టీచర్ గా పనిచేస్తున్న టైంలో యాక్చువల్లీ టైలరింగ్ అప్పుడు నా చిన్న ఫోన్ ఉండే, ఫోటోలు తీసుకొని అవ్వలే. సో టైలరింగ్ టైంలో ఫోటోలు పెద్దగా లేవు, బట్ టీచింగ్ ఫీల్డ్ లో మాత్రం ఉంటాయి కదా. సో ఆ టీచింగ్ ఫీల్డ్ లో ఈ ఆపర్చునిటీని, ఈ ప్లాన్ ప్రజెంటేషన్ చెప్పించాల్సిన మేడం ఈ మేడం అనమాట, విజయమేరి టీచర్ అని చెప్పేసి మాకు స్కూల్లో టీచర్ అనమాట, కెమిస్ట్రీ టీచర్ 10th లో. సో నీ దగ్గర స్కిల్స్ ఉన్నాయి, ఒకసారి వినవే అని చెప్పేసి మేడం నాకు ఛాన్స్ ఇచ్చారు. బట్ మేడం ప్లాన్ చెప్పలేదు, జోస్పినా మేడం వచ్చి ప్లాన్ చెప్పారు. ఐ గాట్ అన్ ఆపర్చునిటీ, ఇండియాస్ నెంబర్ 1 డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ సేఫ్ షాప్ లో. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై కంపెనీ. ఆపర్చునిటీ ఇచ్చిన మేడం, ది గ్రేట్ లెజెండ్, మై రోల్ మోడల్ కూడా బిజినెస్ లో లేడీ లెజెండ్ అని చెప్పుకోవచ్చు, జోస్పినా మేడం అనమాట. ఒకసారి మేడం కి బిగ్ క్లాప్స్. అండ్ నా ఫస్ట్ డ్రీమ్ కూడా ల్యాప్టాప్ అనమాట బిజినెస్ లో. యాక్చువల్లీ డ్రీమ్ అంటే ఈ ల్యాప్టాప్ అచీవ్మెంట్, ఎందుకంటే ఇది టూల్. ఖచ్చితంగా మనం ఫోన్ లో ప్రెజెంటేషన్ ప్లాన్ చెప్పామంటే అవతల వ్యక్తికి సరిగా అర్థం కాక కనిపించక ఉంటుంది కాబట్టి మొదటి టూల్ ల్యాప్టాప్ తీసుకున్నా. అలాగనే బయట ప్రతి వర్క్ లో కూడా టూల్స్ ఉంటాయి అనమాట. ఎలక్ట్రిషియన్ కి టెస్టర్ ఒక టూల్ లాగా అలా ఉంటుంది కదా. సో మన బిజినెస్ లో ల్యాప్టాప్ అనేది మెయిన్ టూల్. ఇది 100% అందరు తీసుకోవాలి, జాయిన్ అయిన ప్రతి వ్యక్తి కూడా తీసుకోవాలి. నేను వచ్చేసి బలవంతంగా జోస్పినా మేడం ఈ ల్యాప్టాప్ ని, సో ఫస్ట్ వచ్చిన ఇన్కమ్, సేఫ్ షాప్ లో వచ్చిన మొదటి ఇన్కమ్ తో ఈఎంఐ లో దించడం జరిగింది. సో మా ఫ్యామిలీ అన్నమాట ఇక్కడ ఉంది, ఫ్యామిలీతో ల్యాప్టాప్ ప్రమోషన్ జరిగింది. అండ్ ఎట్ దట్ టైం ఆ టైంలో క్యూఎస్ఈ అనమాట, క్యూఎస్ఈ అంటే క్విక్ సిల్వర్ ఎక్స్ప్రెస్ అని చెప్పేసి ముగ్గురికి ఆపర్చునిటీ ఇవ్వగానే వచ్చిన ఇన్కమ్ అనమాట ఇది. సో ఈ క్యూఎస్ఈ ఇన్కమ్ అనేది తీసుకోవడం జరిగింది అనమాట. సో తర్వాత నా ప్యారీ టీమ్ ఉంది అండ్ మై గ్రేట్ అప్లైన్ తో అంతా కలిసి, టీమ్ తో కూడా కలిసి గ్రేట్ లెజెండ్స్ కూడా ఉన్నారు ఇక్కడ ఆ ప్యారీ టీమ్ లో. సో లెజెండ్స్ తో కలిసి వెళ్ళడం జరిగింది ఫీల్డ్ కి, ఇలా వెళ్తూ ఉండేది హ్యాపీగా. సో ఫీల్డ్ వర్క్ గురుజీ, ఇలా ఫీల్డ్ వర్క్ చేసే వాళ్ళము. సో ఇంటింటికి వెళ్ళి ప్లాన్ ప్రజెంటేషన్ ఇచ్చేవాళ్ళం. నా మెయిన్ థాట్ ఏముండేదంటే గడప గడప సేఫ్ షాప్ అడ్డా అయిపోవాలి, ప్రతి ఫ్యామిలీకి సేఫ్ షాప్ వెళ్ళాలి అనేది నాకు చాలా ఉండేది. ఎందుకంటే చాలా మంది రకరకాల నెగటివ్ బిజినెస్లు, అంటే ఏవేయో వెళ్ళిపోయే బిజినెస్, మధ్యలో ఆగిపోయే బిజినెస్లు ఎన్నెన్నో చేసి ఆగమైపోయి ఉన్నారు సొసైటీలో. సో సేఫ్ షాప్ అనగానే ఇది కూడా చైన్ సిస్టమే, ఇది కూడా లింక్ సిస్టమే, ఇది కూడా అట్లనే ఉంటది, ఇద్దరిని చెయ్యాలి, నలుగురిని చెయ్యాలి, ఇలా వాళ్ళు ఒక ఊహలలో బ్రతికేస్తుంటారు. ఎందుకంటే ఇంతకు ముందు చేస్తున్నారు, వినున్నారు కాబట్టి. బట్ సేఫ్ షాప్ వాటన్నిటికీ డిఫరెంట్ గా ఉంటది, చాలా బాగుంటది అనే విషయము, ఇందులో ఉన్న స్పిల్ ఓవర్ సిస్టమ్ విషయము ఒక పర్సన్ కి వెళ్ళి ల్యాప్టాప్ ఓపెన్ చేసి క్లియర్ గా చెప్తేనే అర్థమవుతుంది. ఫోన్లలో 2 ముక్కలలో మాట్లాడితే అర్థం కాని బిజినెస్ ఇది. ఆ త్రోలో నేను ఇంటింటికి వెళ్ళి ప్లాన్ చెబుతూ వాళ్ళకి డౌట్స్ ని కూడా ఇట్లా డైరీ పెన్ తీసుకొని కూడా క్లియర్ చేయడం జరిగింది నా ఫీల్డ్ వర్క్ లో. అలా సైన్ అప్ అయిన ఫార్మ్స్ అనమాట. ఇలా స్టార్టింగ్ లో మా సార్ కూడా సపోర్ట్ చేయడం జరిగింది బిజినెస్ లో. అండ్ మై ఎనర్జెటిక్ డైనమిక్ లీడర్స్ కూడా ఉన్నారు ఇక్కడ, నాగేంద్ర బాబు సార్, షావలి సార్, శిరీష మేడం, ఇలా టీమ్ లో చాలా మంది లీడర్స్ కూడా ఉన్నారు. సో ఇక్కడ చూసుకుంటే గురుజీ ఒక పర్సన్ కనిపిస్తున్నారు అనమాట, వెంకటేశ్వర్లు సార్, స్టార్టింగ్ పిక్ లో మధ్యలో కనిపిస్తున్న వ్యక్తి అనమాట. తను వచ్చేసి కోదాడలో యాక్సిస్ బ్యాంక్ లో సెక్యూరిటీ గార్డ్ గా పనిచేశారు బావర్జీ. 33 సంవత్సరాల సెక్యూరిటీ జాబ్ అనమాట. సో తనకు ఒక రోజు అనుకోకుండా జాబ్ అయిపోయి ఇంటికి వస్తున్న టైంలో హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయారు మావర్జీ, దారిలోనే చనిపోవడం జరిగింది. సో తను అప్పటికి ర్యాంక్ 1 కంప్లీట్ అయ్యారు మావర్జీ మన బిజినెస్ లో. సో యాక్చువల్లీ తన్ని బాబాయ్ అని ఎక్కువ పిలిచేది అనమాట, అంత ప్రేమగా చూసుకునేవారు, అంత మంచిగా బాండింగ్ నడిచింది బిజినెస్ పరంగా. సో ఈ రోజు మార్జీ తను లేడు, బట్ అతని టీం 100+ దాటిపోయింది మార్చి. ఒకసారి బిగ్ క్లాప్స్ అనమాట. సో ఫ్యామిలీకి ఇంతకన్నా మంచి పని ఏదన్నా చేయగలుగుతామా, బయట చేయలేం, బట్ బిజినెస్ లో మనం డెవలప్ అవుతూ ఇంత మంచి పనులు ఇక్కడ చేయడానికి ఛాన్స్ ఉందన్నమాట. సో అలా ఉన్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి మా ఆడపడుచు కూడా మార్జీ బిజినెస్ లో నన్ను నమ్మి రాలేదు, నా కింద డౌన్ లైన్ లో లీడర్ ద్వారా తను బిలీవ్ చేసి వచ్చారు. సో ఇలా అక్కడ ఆలోచిస్తే ఏంటంటే రిలేటివ్స్ కూడా కొంతమంది మనల్ని బిలీవ్ చేయరు, బట్ ఎవరో ఒకరి ద్వారా మళ్ళీ మన కిందనే జాయిన్ అయితే పక్కా అవుతారనమాట. అలా అని ఇప్పుడు చెప్పకుండా అయితే వదిలిపెట్టద్దు. అండ్ ఇక్కడ చూసుకుంటే జాయిన్ అయిన వ్యక్తులే మార్జీ, వీళ్ళంతా కూడా రీసెంట్ గా జాయిన్ అయిన వాళ్ళు అనమాట. సో మా ముస్లిం మైనారిటీ నుంచి కూడా ఎంతో మంది ఆఫీస్ ఆబులు కూడా చాలా మంది కూడా ఎంటర్ అయ్యారు మార్జీ రియల్ గా. సో ఇందులో వాళ్ళకి తెలిసింది ఇది హలాలా హరామ్ అనేది కూడా మొత్తం టెస్ట్ చేశారు. 100% హలాల్, ఎందుకంటే అప్ అండ్ డౌన్స్, ఇన్కమ్ వస్తూ రాకుండా ఇలానే జరుగుతుంది మన బిజినెస్. డైరెక్ట్ గా మనం కూర్చోంటే కింద పని చేస్తే అకౌంట్ లో డైరెక్ట్ గా పడిపోతాయి, కంటిన్యూగా పడిపోతాయి అంటే అది హరామ్ అవుతుంది 100% కూడాను. బట్ ఒకసారి చెక్
వస్తది. ఒక్కోసారి టీమ్ వర్క్ ద్వారా రాదు. ఒక్కోసారి కింద మనం చేస్తే వర్క్ ఇలా కంటిన్యూగా అనమాట. టీమ్ వర్క్ ద్వారా జరిగే ఇన్‌కము, వాళ్ళకిచ్చే సపోర్ట్ ద్వారా తీసుకునే ఇన్‌కము 100% హలాల్ అన్నమాట. ఇందులో మనం ఎవరిని మోసం చేస్తా లేదు. మన వస్తువు మనం కొనుక్కుంటున్నాం. పని చేసి డబ్బు సంపాదిస్తున్నాం. ఎథికల్‌గా ఉంది. అండ్ వీటితో పాటు ట్రైనింగ్స్ కూడా ఇవ్వడం మొదలుపెట్టాను మా గురించి మీ బ్లెస్సింగ్స్‌తో, మీ సపోర్ట్‌తో. అండ్ ట్రైనింగ్స్‌లో ఇదంతా ఆంధ్ర టీమ్ మా గురించి ఫుల్ ఎనర్జెటిక్ లీడర్స్ అని చెప్పుకోవచ్చు. ట్రైనింగ్ స్టార్ట్ చేసాము. అండ్ గ్రూప్ మీటింగ్స్ ఎఫ్ఐఎంలు కూడా నేనే కండక్ట్ చేసేది మా గురించి. స్టార్టింగ్ లో మేడం సపోర్ట్ తీసుకున్నాను. మేడం చెప్పేటప్పుడు అన్ని వినేది, మైండ్ లో పెట్టుకునేది. వాటిని కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోయేది అనమాట. తర్వాత ఇలా ట్రైనింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది మా గురించి. అండ్ టూల్స్ ప్రమోషన్స్ కూడా చేసేది. ఎందుకంటే మనం ఒక్కల ల్యాప్టాప్ పట్టుకొని ఊరంతా తిరగాలి, ఇండియా అంతా తిరగాలంటే చాలా టైం పట్టింది, కొన్ని ఏళ్ళు పట్టింది. అప్పటికల్లా మనం ఉండమో కూడా తెలియదు. బట్ టీమ్ కి కూడా ఇలాంటి టూల్స్ ని ప్రమోట్ చేస్తూ ఉంటే 10 మంది 10 టూల్స్ తీసుకున్నారంటే 10 ప్లాన్లు గంటలో 10 మంది చెప్పేస్తారు, అయిపోతుంది. అలా టూల్స్ గురించి కూడా డైలీ మేము ట్రైనింగ్లలో మీటింగ్లలో వినుంటిమి. వినున్న తర్వాత సీనియర్స్ సపోర్ట్ తో టూల్స్ ప్రమోషన్ చేసుకున్నాము. అండ్ ఇక్కడైతే మా వచ్చి స్టార్టింగ్ లో ఉన్న పిక్ లో ఇతని పేరు వచ్చేసి సురేష్ రెడ్డి అన్నమాట. సార్ నాకు 3 ఫీట్ ఏమో వచ్చి. యాక్చువల్లీ తన షోరూమ్ అన్నమాట, మేరెడ్డి హోండా షోరూమ్ అని హుజూర్ నగర్ లో మేనేజర్. ఆయన షోరూమ్ లో స్కూటీ తీసుకున్నాను మార్జీ, ఐడి చేయించేసిన. ర్యాంక్ 1 అయిపోయింది మార్జీ సార్ది. అలానే ట్రైనింగ్స్ కూడా వెళ్ళేది మార్జీ. నేను వెళ్ళడం కాదు, నా ప్యారీ టీమ్ ని కూడా ట్రైనింగ్స్ తీసుకెళ్లేది. ట్రైనింగ్ అంటే హుషారుగా పరిగెత్తుకుంటూ వస్తారు కూడా నా ప్యారీ టీం. అంత మంచి ఎనర్జెటిక్ లీడర్స్ ఉన్నారు. దిశ మార్జీ, నా ఫస్ట్ దిశ వచ్చేసి సోమశంకర్ మహాగురుజీ మార్జీ. ఆ టైంలో దిశలో టీమ్ తో వచ్చాను. అంతకు ముందు సోమశంకర్ మహాగురుజీది 1 నైట్ స్టెప్ కో ట్రైనింగ్ అని చెప్పేసి వైజాగ్ లో జరిగింది మార్జీ. ఫ్రెషర్ నేను, సింగిల్ గా వెళ్ళాను. అక్కడ గురూజీ చెక్స్ చూశాను, గవర్నమెంట్ కట్టే ట్యాక్స్ చూశాను మార్జీ. చాలా హ్యాపీ. ట్యాక్స్ అయితే రియల్ గా ఒక 10 మంది జీతం ఎంత ఉంటుందో అంత ట్యాక్స్ కడుతున్నారు. గవర్నమెంట్ జీతం అది కూడా ఎంత సంపాదిస్తుంటారో అంత ట్యాక్స్ గవర్నమెంట్ కి కడుతున్నారు. అంటే మనం ఇచ్చే ట్యాక్స్ వల్ల గవర్నమెంట్ ఎన్ని రకాలుగా సపోర్ట్ మనం చేస్తున్నామో గవర్నమెంట్ కి, ఆ డబ్బుని గవర్నమెంట్ ఎంత మందికి జీతాలు ఇస్తుందో రియల్ గా అంత డెప్త్ తీసుకున్నాను నేను ఆ 1 స్టెప్ కో ట్రైనింగ్ లో. అండ్ గురూజీని దగ్గర నుంచి కూడా వెళ్ళి కలవడం జరిగింది. అండ్ చాలా మంది ఉండే అక్కడ. ఆ రోజు జోసఫ్ సార్, మమతా మేడం బై ఫోర్స్ తోనే నన్ను తీసుకెళ్లారు. వెనకెక్కడో కూర్చున్నా అనమాట. వెనక కూర్చున్నాను. బట్ డ్రీమ్స్ ఉన్నాయా అంటే, డ్రీమ్స్ అంటే ఏంటిదని ఆ రోజు ఫుల్ డ్రీమ్ ని పెట్టుకున్న మార్జీ లైఫ్ లో. మంచి మంచి డ్రీమ్ ఆ రోజు నేను పెట్టుకున్న డ్రీమ్ మార్జీ, హాస్పిటల్ కట్టించాలి. నా డ్రీమ్ మార్జీ ఇప్పటికే ఉంది. నా పెద్ద డ్రీమ్, రూపాయి ఖర్చు లేకుండా నేను బ్రతికున్నంత కాలం, నా జనరేషన్ బ్రతికున్నంత కాలం ఆ హాస్పిటల్ కంటిన్యూగా నడుస్తూనే ఉండాలి, ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో అని చెప్పేసి నా పెద్ద డ్రీమ్ ఉంది మార్జీ. ఆ పెద్ద డ్రీమ్ పెట్టుకున్నాను. ఆ పెద్ద డ్రీమ్ ఒకేసారి అవ్వదు కాబట్టి చిన్న చిన్న డ్రీమ్స్ నుంచి ముందుకు వెళ్ళిపోతున్నాను. అండ్ దిశ ట్రైనింగ్ తీసుకున్నాను, నా టీం కి కూడా ఇప్పించాను. అండ్ ఫ్యామిలీ దిశ కూడా అటెండ్ చేశాను మార్జీ. మై ఫ్యామిలీ అన్నమాట, నా పిల్లలు, మా వారు. మేమందరం ఫ్యామిలీ దిశాని అటెండ్ చేశాము. రియల్ గా చాలా హ్యాపీ అన్నమాట. ఇంట్లో ఫుల్ సపోర్ట్ ఉంది మార్జీ నాకు. అండ్ నేనే కాదు, నా టీమ్ లో ల్యాప్టాప్ ప్రమోషన్స్ కూడా మార్జీ చాలా మంది ఉన్నాయి. ల్యాప్టాప్స్ అయితే ల్యాప్టాప్స్ చాలా మంది తీసుకున్నారు. దాదాపు 40-50 వరకు ఉండొచ్చు మార్జీ ల్యాప్టాప్స్ వచ్చేసి. ఫుల్ చూడండి జోష్ తో హ్యాపీ ఉంటది ఎప్పుడు ల్యాప్టాప్స్ ఓపెన్ చేసినా కూడా ఫుల్ ఎనర్జీగా ఉంటాము. అండ్ మొబైల్స్ అచీవ్మెంట్స్ కూడా జరిగినాయి మార్జీ మన టీమ్ లో. మొబైల్స్ కూడా తీసుకున్నాము అండ్ ఇప్పించినాము. నా ఫస్ట్ రికగ్నేషన్ నుంచి మార్జీ సిల్వర్, ఒక్కసారి ర్యాంక్ 1 ర్యాంక్ 2 కూడా అయిపోయింది మార్జీ. సిల్వర్ అయిపోయాను. సిల్వర్ వచ్చేసి రియల్ గా హ్యాపీ గురించి మీ చేతుల మీద. ఆ రోజు మీరు ఎవరో కూడా నాకు తెలియదు. ఫస్ట్ సక్సెస్ ప్రివ్యూ సెమినార్ అని చెప్పేసి రావడం జరిగింది. ఆ మీటింగ్ కి వెళ్ళాము. ది గ్రేట్ అన్నమాట, బేగోరి శ్రీనివాసులు మహాగురుజీ. అండ్ మీరు కృష్ణవేణి టాలెంట్ స్కూల్ ప్రిన్సిపల్. అంటే కృష్ణవేణి టాలెంట్ స్కూల్ అంటేనే ఫేమస్ మార్జీ హైదరాబాద్ లో. ఆ ప్రిన్సిపల్ ఉన్న మీరు ఈ రోజు ట్రిపుల్ డైమండ్ అయిపోయారు. రియల్ గా మార్జీ మీ యొక్క సబ్జెక్ట్, మీ యొక్క బిజినెస్ లో మీ యొక్క జర్నీని మాతో ఈ జూమ్ మీటింగ్ ద్వారా నాకు, నా ప్యారీ టీమ్ కి, ఇంకా ఎంతో మంది క్రాస్ లైన్ లో కూడా మీ నాలెడ్జ్ ఇస్తున్నారు. ప్రతి రోజు కూడా మేమన్నా ఒక రోజు అలసిపోయి జూమ్ కి రాకపోయినా మీరు ప్రతి రోజు కూడా మాకు జూమ్ లో నాలెడ్జ్ ఇస్తుంటారు, టీమ్ కి ఇప్పిస్తున్నారు. అందుకు కోటి కోటి ధన్యవాదాలు మార్జీ. బెస్ట్ సిల్వర్ అవార్డు మీ చేతుల మీద తీసుకోవడం కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది అనమాట. తర్వాత ర్యాంక్ 3 ర్యాంక్ 4 అయినాయి. అలా ర్యాంక్ 5 అయిపోయింది, ర్యాంక్ 6 అయిపోయింది. అభిషేక్ మా గురించి, కృష్ణయ్య మా గురించి ఆర్మీలో జాబ్ చేస్తున్న వ్యక్తి అన్నమాట. మొన్న చూసినారు అనమాట చాలా మంది టీం కూడా ట్రైనింగ్ కి వచ్చి. గురుజీ చేతుల మీద కూడా తీసుకున్నాము. ర్యాంక్ 6 కూడా అయిపోయింది మార్జీ. అలా స్టార్ట్ అయింది. అండ్ టార్గెట్స్ కూడా కంటిన్యూగా మా ఒరిజిన్ నేను జాయిన్ అయిన వెంటనే ఆ 3 మంత్స్ టార్గెట్ ఏదైతే ఉందో దుబాయ్ విన్ అయ్యాను. మళ్ళీ 1,00,000 టార్గెట్ లో అనమాట నేను స్టార్ట్ అయింది. 1,00,000 టార్గెట్ లో అయిపోయింది. నెల తర్వాత టైటాన్స్ టార్గెట్ వచ్చింది. అందులో కూడా
టార్గెట్ గెలిచిపోయాను. అసలు వెంటనే 2 దుబాయ్‌లు కొట్టేసాను మార్చి. అప్పట్లో దుబాయ్ కొట్టాలంటే ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు మార్చి బీవీలు ఎంత కావాలి 16,911 బీవీ ఒక సైడు, 34,123 బీవీ ఒక సైడు. సో, అంతలాంటి లీడర్స్ వచ్చారు. సర్పంచ్‌లు, లాయర్‌లు, కానిస్టేబుల్‌లు మన టీమ్‌లో మస్తు మందున్నారు మార్జీ. థాంక్ యూ సో మచ్ సేఫ్ షాప్. థాంక్ యూ మార్జీ. అండ్ అదే విధంగా ది బెస్ట్ టార్గెట్ మార్జీ దుబాయ్ టార్గెట్‌ని ది గ్రేట్ లెజెండ్స్ అన్నమాట. సో, నర్సి గ్రేవాల్ మహాగురూజీ తన మిసెస్ అన్నమాట సుజీత మేడం చేతుల మీద తీసుకోవడం రియల్‌గా నాకు చాలా హ్యాపీ. ఇది తిరుపతిలో జరిగిన రికగ్నిషన్ మార్జీ. సో, ట్రైనింగ్‌కెళ్ళి గూడా తీసుకున్నాము దుబాయ్ టార్గెట్. అండ్ టార్గెట్‌లలో ఎవ్రీ డే గూడా మనకి అచీవ్‌మెంట్ రికగ్నిషన్స్ ఉంటుంటాయి. డైలీ 5 ఐడీస్ కంప్లీట్ చేస్తే టైగర్ అవార్డ్ అని, చాంపియన్ అవార్డ్ అని ఇవన్నీ ఉన్నాయి. ఇవి గూడా గెలుస్తూ ముందుకెళ్ళిపోతున్న జర్నీలో ఒకరోజు బెస్ట్ పెర్ఫార్మర్ అవార్డ్ గూడా తీసుకోవడం జరిగింది. థాంక్ యూ గాడ్. సో, ఈ బెస్ట్ పెర్ఫార్మర్ అవార్డ్ విత్ ఫ్యామిలీ తీసుకున్నాం గురూజీ. ది గ్రేట్ మెంటర్ అన్నమాట. ఇండియాస్ రోల్ మోడల్. సో, వికాస్ యాదవ్ మహాగురూజీ అండ్ గ్రేట్ మెంటర్ అని గూడా నర్సిగ్రేవాల్ మహాగురుజీ వాళ్ళ ఫ్యామిలీ చేతుల మీద బెస్ట్ పెర్ఫార్మర్ మిస్ ప్రిన్సెస్ అవార్డు తీసుకున్న మార్జీ. థ్యాంక్ యూ సో మచ్ అన్నమాట. అలానే నెక్స్ట్ మార్జీ నా ఫస్ట్ డ్రీమ్ బైక్. యాక్చువల్లీ బైక్ అంటే నాకు పెద్ద డ్రీమ్ లేదు. ఎందుకంటే అది నడపడం రాదు కాబట్టి దాన్ని డ్రీమ్ లో పెట్టుకోలేదు. బట్ బలవంతంగానే బైక్ తీసుకోవడం జరిగింది. స్కూటీ 1,10,000 పెట్టి హోండా యాక్టివా 6 తీసుకున్నాను గురూజీ. ది గ్రేట్ మెంటర్స్ అండ్ నా ప్యారెట్ టీమ్ సపోర్ట్ తో తీసుకున్నాను. సో, తీసుకున్న తర్వాతనే ఇప్పుడు నేర్చుకొని నడపగలుగుతున్నా గురూజీ. అండ్ ఇది నా వీడియో గురూజీ. ఇదొచ్చేసి విత్ యువర్ సపోర్ట్ ఇది ప్లే చేయొచ్చా గురూజీ? ఎస్ మేడం. థ్యాంక్ యూ గురూజీ. వాయిస్ ఓకేనా మార్జీ? ఎస్ మేడం. ఓకే, సూపర్. థ్యాంక్ యూ మార్జీ. అందరికీ నా పేరు ఇమాంబి. ముందుగా అందరికీ అస్సలాం అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. సో నా పేరు ఇమాంబి, మా ఊరు వచ్చేసి మఠంపల్లి. సో థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ సేఫ్ షాప్. ఈ బిజినెస్లోకి రాకముందు, సేఫ్ షాప్ అనే బిజినెస్లోకి రాకముందు నేను ఒక ప్రైవేట్ టీచర్గా వర్క్ చేశాను. అలాగే 15 సంవత్సరాలుగా మిషన్ కుడుతూ కూడా ఉన్నాను, టైలరింగ్ వర్క్ చేస్తూ ఉన్నాను. ఈ బిజినెస్లోకి వచ్చిన తర్వాత ఈరోజు నాకు ఇంత మంచి అచీవ్మెంట్ వస్తుందని కూడా నేను అనుకోలేదు. బయట చూసుకుంటే ఇప్పటి వరకు నేనేం సాధించలేదు కూడా. బట్ ఈ సేఫ్ షాప్లో జాయిన్ అయ్యి 1 ఇయర్ అయింది. బట్ వర్క్ చేస్తుంది కేవలం 8 నెలల నుండి మాత్రమే. ఈ 8 నెలల్లో నేను 4th ర్యాంక్ అయిపోయింది, 5th ర్యాంక్ పర్లు లెవెల్లో చాలా దగ్గరలో ఉన్నాను. అలాగనే ఈరోజు నాకు ఇంత మంచి అచీవ్మెంట్ వచ్చింది. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ సేఫ్ షాప్. థ్యాంక్ యూ సో మచ్ మార్జీ. అండ్ సో డ్రీమ్ బైక్ ఎప్పుడైతే తీసుకున్నానో మళ్ళీ బై ఫోర్స్ మేడం కూడా పాస్పోర్ట్ ఖచ్చితంగా తీయాల్సిందంటే సో ప్లాన్లకు వెళ్ళడానికే ఇంట్లో పర్మిషన్ ఇచ్చారు ఇంతవరకే. మళ్ళీ పాస్పోర్ట్ ఫ్లైట్ ఎక్కడానికి అసలు ఛాన్స్ ఇవ్వరని చెప్పేసి అన్నాను. లేదు మేడం మీరు వెళ్ళకపోయినా మీ సార్లను కూడా పంపించవచ్చు, మీ ఫ్యామిలీలో ఎవరినైనా పంపించవచ్చు అన్నారు. సో నేను ఇంకేం చేశానంటే బై ఫోర్స్ తోనే పాస్పోర్ట్ కూడా తీశాను మార్జీ. 2,000 పెట్టాను, పాస్పోర్ట్ తీశాను, ఇంటికి వచ్చేసింది పాస్పోర్ట్ తీసిన 1 month లో ఫ్లైట్ ఎక్కాను మార్జీ. సో ఫస్ట్ ఫ్లైట్ జర్నీ అన్నమాట నాది, బ్యాంకాక్ ట్రిప్ అన్నమాట. సో నా ఫస్ట్ ఫ్లైట్ జర్నీలో అందులో విండో పక్కనే నాకు ప్లేస్ రావడం, నా పేరు రావడం రియల్ గా హ్యాపీ అన్నమాట. అండ్ బ్యాంకాక్ ట్రిప్ లో విజిట్ చేసిన ప్లేసెస్ బుద్ధిని టెంపుల్, పట్టాయ సిటీ అన్నమాట. అండ్ జెమ్స్ గ్యాలరీ డైమండ్స్ తయారయ్యే ప్లేస్ కూడా విజిట్ చేసినాము పూర్తిగా. అండ్ థాయిలాండ్ వచ్చేసి థాయిలాండ్ కరెన్సీ థాయ్ బాత్స్ అంటారు మార్జీ, అవి కూడా తీసుకున్నాం. షాపింగ్ ఫ్యామిలీకి షాపింగ్ కూడా చేయించాము, బట్టలు తీసుకొని వచ్చేసాము. అండ్ డాల్ఫిన్ షో అని చెప్పేసి, క్రొకడైల్ షో, ఎలిఫెంట్ షో అని అక్కడ విజిట్ చేసినాం అనమాట. సఫారీ వరల్డ్ మొత్తం కూడా విజిట్ చేసినాం, సూపర్ అనిపించింది. సో అక్కడ నుంచి నేను తెలుసుకున్నది ఒక పాయింట్ మార్జీ, ఇక్కడ ఉన్న జంతువులు అన్నిటికీ ట్రైనింగ్ ఇస్తే అవి ఏం చెప్తున్నాయో అవి పర్టికులర్ గా ఫాలో అవుతున్నాయి. మరి అదే విషయాలు మనకి ఇక్కడ సీనియర్స్ ది గ్రేట్ మెంటర్స్ చెప్తున్నారు, అవి కూడా మనం ఫాలో అయితే రిజల్ట్ వస్తాయి. రిజల్ట్ మీన్స్ అక్కడ ఉన్న వాటన్నిటిని చూడడానికి ఎక్కడెక్కడ నుంచో వస్తున్నారు. అవి చేస్తున్న వర్క్ ని, అంటే అవి ఎప్పుడైతే వాళ్ళ అంటారు కదా వాళ్ళ యజమానులు నేర్పిస్తున్న ఆ వర్క్ ని వాళ్ళు ఎట్లయితే ఫాలో చేస్తున్నారో అది చూడడానికి ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. మరి అదే మన గ్రేట్ మెంటర్స్ నేర్పిస్తున్న వర్క్ ని కూడా మనం ఫాలో చేస్తే టైం అండ్ కాదు యూసీఏలో ప్లేస్ లో కూర్చోవచ్చు అనమాట. నాకు అది బాగా అర్థమైంది. అక్కడ నేను తీసుకొని వచ్చాను, ఇంకా ఫుల్ కమిట్మెంట్ తో చేశాను. అండ్ అక్కడ నేను రూమ్ షేర్ చేసుకున్నాను అనమాట. ది గ్రేట్ సుజాత మేడం తో, సుజాత గురుమాతతో రూమ్ షేర్ చేసుకోవడం జరిగింది మార్జీ. తను నేను కలిసి ఒకే రూమ్ లో ఉంటిమి. సో సుజాత మేడం దగ్గర కూడా కొన్ని పాయింట్లు నేర్చుకున్నాం మార్జీ. గర్వం, అహంకారం ఏమీ లేని వ్యక్తి మార్జీ. రియల్ గా డబ్బు వస్తే కొంతమంది ఈ రోజు బయట చూసుకుంటే పొగరొస్తది, అహంకారం వస్తది. సో వాళ్ళు ఇంకెట్లుంటారు అని అంటే మనతో మాట్లాడరు సరిగా.
అడపదడపు ఉంటారు. బట్ సుజాత మేడం ఎర్లీ మార్నింగ్ లేచి నన్ను లేపేది. తను తాగే లెమన్ వాటర్ ఉంటది, మార్నింగ్ వేడి హాట్ వాటర్ మనకిస్తుండేది. సేమ్ తనతో పాటు ఫుడ్ కి తీసుకెళ్లేది, తనతో పాటు కూర్చోబెట్టేది, తనతో పాటు తిప్పించేది, తనతో పాటు తను బస్ ఎక్కితే తన పక్కన సీటు కూడా నాకు ఆపేది. రియల్ గా సుజాత గురుమాత ఉన్న ఆ లెవెల్ వేరు. బట్ అసలు తనున్న ఆ ఒదికి ఉండడం అనేది వేరు. నిజంగా అంటాము, ఇప్పుడు ఏదైనా మామిడి చెట్టు చూడండి, ఫస్ట్ ఇట్లా పెరుగుద్ది, పండ్లు కాసే కొద్ది అది ఒదిగి ఉంటది. ఎంత ఒదిగుంటే అంత లాభం. అదే ఒదిగుండపోతే ఆ పండు వల్ల చెట్టు కొమ్మె ఇరిగిపోతుంది అన్నమాట. సో అంత ఒదిగుండాలని ఈ రోజు నేను బిజినెస్ లో కూడా నేర్చుకున్నాను. ఎంత ఎదగడం ముఖ్యం కాదు, ఎంత ఉండడం అనేది తెలుసుకున్నాను అనమాట. అండ్ అక్కడ క్రూజ్ జర్నీ మార్జీ, క్రూజ్ జర్నీలో రియల్ హీరోయిన్ అయిపోయాను మార్జీ. సో రియల్ గా ఎప్పుడు అలాంటి లైఫ్ ని ఎంజాయ్ చేస్తా అని అయితే నేను అనుకోలేదు. ఇక్కడ ఇంకో రోల్ మోడల్ కూడా కనిపించింది. ముస్లిం మైనారిటీ నుంచి ఎవరైనా ఉన్నారా సక్సెస్ అయిన వాళ్ళు అనుకుంటే ఎప్పుడు నాజియా బేగం ఉండేది అని మెంటర్స్ అప్పుడప్పుడు చెప్తూ ఉండేది, మాట్లాడుతుండేది. రెండో నాజియా అవ్వాలని అయితే నేను ఫిక్స్ అయ్యాను మార్చి. ఇంకా ఈ నాజియా బేగం ని ఇక్కడ చూశాను. సో యంగ్ ఆ మేడము చిన్న వయసులోనే పెళ్లి కాకముందు డైమండ్ అయిందంటే షాక్. సో మనకు ఇంకా రోజు ఉంది, బ్రతికిచ్చింది దేవుడు అనేవారు మనకి ఇంకొక రోజు ఇచ్చినారు కాబట్టి ఆ అచీవ్మెంట్ ని ఇప్పుడు బ్రతికుండంగా చేసి చూపించాలి అనేది అయితే ఆ కమిట్మెంట్ మళ్ళీ తీసుకున్నాను అనమాట. క్రూజ్ జర్నీలో రకరకాల ఫుడ్ ఎంజాయ్మెంట్. సో స్టూడెంట్స్ ని కూడా చాలా మందిని చూశాను. సో రియల్ హ్యాపీ మార్జీ. అండ్ అదే విధంగా నెక్స్ట్ యూరోప్ కంట్రీని కూడా విజిట్ చేసినాం ఎమ్మటే. సో యూరోప్ కంట్రీస్ యూరో కరెన్సీస్ అనమాట, ఇది యూరో కరెన్సీస్ యూరోస్. అండ్ అక్కడ ప్యారిస్ అండ్ స్విట్జర్లాండ్ రెండు విజిట్ చేసినాం. భూలోక స్వర్గం, నా జీవిత లక్ష్యం రెండు ఫుల్ఫిల్ అయిపోయాయి. అండ్ స్విట్జర్లాండ్ వీడియో గురించి విత్ యువర్ సపోర్ట్ ఇది కూడా ప్లే చేస్తాం మార్జీ. ఓకే మేడం, కంటిన్యూ మేడం. థ్యాంక్ యూ మార్జీ. స్విట్జర్లాండ్ వీడియో వస్తుంది, ఒక్కసారి క్లాప్స్ ఇవ్వాలి ప్యానల్లో ఉన్న వాళ్ళందరూ. మీ క్లాప్స్ ఫుల్ గా ఓపెన్ అవుతుంది. సో అట్లా చేశాం మార్జీ. అండ్ వీడియో ఇంకొక వీడియో ఉంది మార్జీ. ఎస్ మేడం, అందరూ ఎగ్జైట్మెంట్ తో ఉన్నారనమాట మీ వీడియోస్ అన్ని కూడా చూస్తూ. క్లారిటీ మార్జీ సూపర్ గురించి. ఇది యూరప్ ప్యారిస్ లో ఐఫిల్ టవర్ దగ్గర మార్జీ. Thank you, Chef Shop. Thank you, thank you, thank you, thank you. Thank you, Chef Shop. Tiger. సూపర్ సూపర్ మేడం, భూతల స్వర్గం స్విట్జర్లాండ్. మార్జీ నా లైఫ్ డ్రీమ్ మార్జీ. ఎప్పుడు బుక్స్ లో చూస్తుండేది అనమాట. సో వెళ్ళొచ్చేసాను చూసిన దాన్ని. సో గట్టిగా అనుకున్నాం కాబట్టి అయింది. స్విట్జర్లాండ్ వాటర్ ఫాల్స్ మార్చి ఇక్కడ మూవీస్ కూడా తీస్తుంటారు అనమాట. సో అక్కడికి వాళ్ళు వర్క్ పరంగా వెళ్ళేవారు, నేను ఎంజాయ్ చేయడానికి వెళ్ళాను. రియల్ గా చాలా హ్యాపీ. అండ్ ప్రపంచపు 7 వింతల్లో ఒక వింత మార్చి ఎప్పుడు చెప్తాను, చాలా మందికి కూడా ప్లాన్ చెప్పగానే చెప్తాను. ఇది ప్రపంచపు 7 వింతల్లో ఒక వింత ఈఫిల్ టవర్. నేను వెళ్ళడం నా జీవితంలో ఇంకో వింత అని చెప్తుంటాను. అండ్ నేను ఇక్కడ డే టైమ్ లో దిగిన ఫోటో అయితే ఈ ప్లేస్ లో ఈ సెకండ్ స్టేజ్ నుంచి దిగిన ఫోటో అనమాట. ఇక్కడ మై గ్రేట్ మెంటర్స్ అండ్ అప్లయన్స్ ఉన్నారు ఇక్కడ. అండ్ నా ప్యారీ టీమ్ కూడా ఒకరు టార్గెట్ ని విన్ చేపించి తీసుకొని వెళ్ళిన మార్జీ. అండ్ అక్కడ వీడియో తీసినాం ది మార్జీ, అది పైనుంచి వీడియో అనమాట. సో చాలా మంది స్టార్టింగ్ లో మస్తు ఎగతాళి చేసినారు మార్జీ. ఇంకా పేషెన్స్ తో 6 నెలల దాకా నాకు చెక్కు కూడా రాలే మార్జీ జాయిన్ అయిన తర్వాత. 6 నెలల తర్వాత ఏకైక చెక్కు 520 రూపాయలు వచ్చింది నాకు. ఇది చూసి నవ్విన వాళ్ళు ఇక మస్తు మంది ఉన్నారు. 520 కోసం 6 నెలలు కష్టపడ్డావు, ఒక్కరోజు పని చేస్తే మా దగ్గర వస్తుందని కూడా అన్నారు.
సో కానీ ఆ 520 చెక్ నుంచి స్టార్ట్ అయిన జర్నీ మార్జినది ఒక వారం 3000, 4000, 6000, 8000, 14000, 22,000, 37,000, 35,000, 69,000, ఈ రోజు ఒక వారానికి 1,24,000 ది గ్రేట్ ఇన్కమ్ తీసుకున్నాను నేను. థ్యాంక్ యూ సో మచ్ మార్జీ. విత్ బ్యాంక్ స్టేట్మెంట్ కూడా చూడొచ్చు. ప్రతి దానికి కూడా బ్యాంక్ అది అకౌంట్ లో ఐడిలో పడ్డదా పడలేదా కూడా చూపిస్తున్నా మార్జీ. సో అంత పర్ఫెక్ట్ బిజినెస్ మనది. రూపాయిని కూడా వదిలిపెట్టదు మార్జీ. అకౌంట్ లో ప్రతి రూపాయిని కూడా కలిపేస్తుంది అనమాట. అంత మంచి గ్రేట్ బిజినెస్ మంది. అండ్ నేను విజిట్ చేసిన ప్లేసెస్ ఒక రోజు హుజూర్నగర్, కోదాడ తెలుసు నాకు. బట్ ఈ రోజు సేఫ్ షాప్ పుణ్యమా ఎన్ని ప్లేసులు తిరిగాను. నా ఇంటర్నేషనల్ ప్లేసెస్, నార్మల్ ప్లేసెస్ అన్నమాట. ఇవన్నీ కూడా బెంగళూరు, చెన్నై, పూణే, ఢిల్లీ, విజయవాడ, గోవా, థాయిలాండ్, దుబాయ్, స్విట్జర్లాండ్, ప్యారిస్. సో ఇవన్నీ కూడా విజిట్ చేసిన. నెక్స్ట్ నా డ్రీమ్ ఫోన్ మార్జీ. నేను తీసుకుంటాను యాపిల్ ఫోన్. ప్రెసెంట్ నా ఫోన్ హెచ్చరిస్తూనే ఉంది యాపిల్ ఫోన్ తీసుకోమని చెప్పేసి. ఇంకా నా చెయ్యి ఒకటే పని చేయాలన్నమాట. ఎక్కువ ప్లాన్స్ చెప్పి ఫాలో చేసి వచ్చిన ఇన్కమ్, ర్యాంక్ ఇన్కమ్ తో ఫోన్ తీసుకుంటే ఇంకా ఐఫోన్ తీసుకుంటా మార్చిలో తీసుకుంటున్నా మార్చి 7 నా చిన్న బాబు బర్త్డే మార్చి. ఆ రోజు తీసుకుంటున్నా మార్చి. అంటే కారు మార్చి నా పెద్ద బాబు బర్త్డే మార్చి. కారు విటారా బ్రీజా కారు, రెడ్ కలర్, నెంబర్ వచ్చి 0786 అనమాట. సో కారు కూడా రెడీగా ఉంది. తీసుకుంటున్నాం బ్రిజా కారు. మా సార్ కి గిఫ్ట్ కి ఇచ్చేస్తాను. అండ్ నా డ్రీమ్ సిటీస్ మార్చి బిల్డ్ చేయాలనుకుంటున్నాను. ఇండియా మొత్తంలో ఇక్కడున్న ప్రతి ప్లేస్ ను కూడా అక్కడ నా టీం ఉండాలి అనేది స్టార్ట్ అయింది. ఇప్పుడే బెంగళూరులో స్టార్ట్ అయింది. ఒక మెట్ ఎక్కేసిన మిగిలిన అన్ని కూడా కంప్లీట్ చేసుకొని అన్ని ప్లేస్లలో కూడా టీమ్ ని స్టార్ట్ చేస్తాను. అండ్ నా డ్రీమ్ బెస్ట్ పెద్ద డ్రీమ్ కార్ అనమాట మెర్సిడీస్ బెంజ్. ఇది వచ్చేసి 1.2 crores అనమాట మార్జీ. సో దాని ద్వారా నేను తీసుకుంటున్నాను ఈ బెంజ్ కార్. ఇది బెంజ్ కార్ అనమాట, మెర్సిడీస్ బెంజ్ కార్. యాక్చువల్లీ కార్ల పేర్లు కూడా కొన్ని తెలియదు. సో అన్ని ఒకలానే ఉంటాయి అనిపిస్తుంది అనమాట నాకు. ఎందుకంటే అన్నిట్లో నలుగురే పడతారు కదా అనుకుండేది. బట్ వాటి విలువ తెలీదు. మా పెద్ద బాబు చెప్తుంటాడు అనమాట, జాగువార్ అమ్మి జాగువార్ అంటాడు. ఇంకా ఇదంటాడు లంబోర్గని, బుగాటి ఏదేదో అంటాడు. రియల్ గా అవన్నీ తీసుకుంటాం మార్జీ. తన డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేస్తా. సో ఇదంతా నా జర్నీ అయితే మార్జీ. ఈ జర్నీలో నేను సక్సెస్ అయిన కీ పాయింట్స్ ఇవి మార్జీ. ఈ కీ పాయింట్స్ నేను ఫాలో అయ్యాను కాబట్టి సక్సెస్ అయ్యాను. అదేంటంటే సింగిల్ మైండ్ అప్రోచ్. ఫస్ట్ సింగిల్ మైండ్, ఒక్కరినే ఫిక్స్ చేసుకునేది అనమాట. ఎవరిని మా మెంటర్ ఒక్కరినే ఫిక్స్ చేసుకొని వాళ్ళ మాట విని నా మైండ్ సెట్ బద్దంగానే వెళ్ళేది. నేను ఎవరిని ఏది అడిగి ఫాలో అవ్వను మార్జీ. ఎవరైనా ఏదైనా చెప్తే ఒకటి నాశనం అవ్వడానికే చెప్తారు కానీ నిలబెట్టడానికి అయితే అసలు ఎవ్వరు కూడా సపోర్ట్ చేయరు. ఇప్పుడున్న సొసైటీలో కుక్కలు అనేవి 100 మురుగుతాయి, వెనక అనేది 100 వాగుతాయి, ముందు కూడా వాగుతాయి. నేను అవన్నీ పట్టించుకోను మార్జీ. నేనేం అవ్వాలి, నా గోల్ ఏంటి, నా ఫోకస్ ఏంటిది, నాకు ఉంది పర్ఫెక్ట్ గా. దాన్ని టచ్ చేసిన తర్వాత యువతల వాళ్ళందరికీ నా ఆన్సర్, నా రిజల్ట్ అనమాట చూపిస్తుంది. అంతవరకే సింగిల్ మైండ్ అప్రోచ్ అవుతాను నేను. 10 మందిని 10 రకాలుగా అడిగి వాళ్ళల్లో అన్ని చెప్పినవన్నీ తీసుకొని కన్ఫ్యూజ్ అయ్యి నా మైండ్ కొలాప్స్ చేసుకునే బదులు సింగిల్ మైండ్ ఒక్కరు చెప్పినదే ఫాలో అవుతా. సబ్మిట్ టు ది సిస్టమ్ కి పూర్తిగా సబ్మిట్ అయిపోయా. ఒక రోజు సబ్మిట్ అయినా కానీ అది అర్థం కానీ సబ్మిట్ చేశాను అనమాట. ఎందుకంటే అయ్యి కాకుండా మళ్ళీ ఎనిక్కొచ్చి వర్క్ చేయకుండా చెక్కు రాలేదని అటు ఇటు అయిపోయా. కానీ ఇప్పుడు పూర్తిగా సబ్మిట్ అయిపోయా సిస్టమ్ కి. సిస్టమ్ ఏం చెప్తుందో అదే ఫాలో అవుతా అనమాట. నా గ్రేట్ యాక్టివ్ అండ్ సక్సెస్ఫుల్ అప్లైన్ ఇప్పుడు నాకు జోస్పేన మేడమే ఉన్నారు. మేడం కి చెప్పకుండా నేను ఏ పని కూడా స్టార్ట్ చేయను అనమాట. సో మేడం నా యాక్టివ్ అండ్ సక్సెస్ఫుల్ అప్లైన్ రోల్ మోడల్ కూడా. మేడం కి చెప్పుకుంటే ఏ పని అయినా చేస్తా. నేను నా పర్సనల్ పని అయినా, నా పర్సనల్ మ్యాటర్స్ అయినా, లేకపోతే బిజినెస్ సంబంధించి అయినా, అప్పులు అన్ని తీరిపోవడం కోసమైనా రియల్ గా అన్ని కూడా మేడం కే సబ్మిట్ అయ్యి నేను ముందుకు వెళ్ళిపోతా. మేడం ప్లానింగ్ ఇస్తారు, అది అమలు చేసుకుంటా. ఆ మేడం కూడా డైరెక్ట్ ఇవ్వరు. ది గ్రేట్ మెంటర్ అనమాట. బేగోరి శ్రీనివాసులు మా గురించి, అభిషేక్ మావర్జీ దగ్గర కూర్చొని తీసుకొని ప్లానింగ్ చేసి మరీ నడిపిస్తున్నారు. రియల్ గా బయట ఇలాంటి వ్యక్తులు ఎవరు ఉండరు మావర్జీ. ఇంకా 10 లక్షలు ఉందని తప్పు దాన్ని 12 చేసే వాళ్ళే ఉంటారు తప్ప, నాశనం చేసే వాళ్ళు ఉంటారు తప్ప ఇలాంటి ఉంటారు. సో అది నేను ఫాలో అయ్యా అనమాట. అండ్ చూస్ ఏ మెంటర్ యాజ్ ఏ లైఫ్ టైం కోచ్. మెంటర్ ని చూస్ చేసుకున్నా. మెంటర్ అనగానే వచ్చి మన ఏమంటే ప్లాన్లకి ఫాలోఅప్ లకి రారు. బట్ వాళ్ళ సక్సెస్ జర్నీని మనం చూయించుకోవడానికి, వాళ్ళతో జూమ్ మీటింగ్లలో, ట్రైనింగ్స్ లలో సపోర్ట్ తీసుకోవడానికి ఒక మెంటర్ ని సెలెక్ట్ చేసుకున్నాము. వాళ్ళనే లైఫ్ కోచ్ గా కూడా ఫిక్స్ అయ్యాను మార్జీ. అండ్ ఫుల్ టూల్స్ ప్రమోషన్ చేస్తున్నాను కాబట్టి రిజల్ట్ వచ్చింది. అండ్ ఫాలో ది కార్డినల్ రూల్స్. 3 కార్డినల్ రూల్స్ ఉన్నాయి మార్జీ. ప్రతి వ్యక్తికి ఇక్కడ ప్యానల్ ఇంకా కొత్త వాళ్ళకి తెలియదు చెప్తున్నాను. కార్డినల్ అంటే హృదయం, గుండె మనిషికి ఎంత అవసరమో. అంటే అది స్పర్శ, అది గుండె అనేది బీట్ చేసుకోపోతే ఎట్లా చనిపోతారో, సో అలా ఈ సేఫ్ షాప్ లో ఈ 3 కార్డినల్ రూల్స్ ని ఎవరైతే బ్రేక్ చేస్తారో వాళ్ళు బిజినెస్ లో ఎప్పటికి కాదు, డైమండ్ కాదు, యూసీఐ అని ఒక రోజు 0 పడిపోతారు. సో అలాంటి 3 కార్డినల్ రూల్స్ ఈ రోజు బిజినెస్ లో ఉన్నాయి కాబట్టి మాలాంటి లేడీస్ చాలా హ్యాపీగా కూడా బిజినెస్ చేసుకోగలుగుతున్నారు మార్చి. 3 కార్డినల్స్ రూల్స్ లో మొదటిది వచ్చేసి మార్చి, ఒక అప్లైన్ ఏది అడగకుండా చేయవద్దు.
సో వాళ్ళ సపోర్ట్ తీసుకొని వాళ్ళకి ఏదైనా మనం చెప్పి చెయ్యాలి అనేది ఒకటి. రెండవది వచ్చేసి మా గురుజీ మన బిజినెస్ లో సో ఎంతో మంది క్రాస్ లైన్స్ అప్ లైన్స్ ఇట్లా వస్తారు. ఆ క్రాస్ లైన్లతో నెగిటివ్ ని పాస్ చేయడం, డౌన్ లైన్స్ తో నెగిటివ్ పాస్ చేయడం. నెగిటివ్ అనేదే ఉండదు. మనం ఆలోచిస్తే అది నెగిటివ్ అయిపోద్ది, ఆలోచించకపోతే పాజిటివ్ అయిపోద్ది. సో అలా నెగిటివ్ వెళ్ళి టీమ్ కి చెప్పండి. నిజంగా చెప్పండి, ఒక నెగిటివ్ పాయింట్ ఏదన్నా ఉంది, ఎవరు ఏదన్నా అంటారు, అది పోయి టీమ్ కి చెప్తే టీం ఆగమైతే మనకి చెక్ ఎట్లా వస్తుంది? అది ఆలోచించారనమాట. ఏదైనా చెప్పాలి, ఇక నెగిటివ్ ని చెప్పాలి, కడుపు ఉబ్బిపోతుంటది కొంతమందికి. అది అప్లైన్ తో క్లియర్ చేసుకుని ఆన్సర్ మనం తెలుసుకుంటే అయిపోద్ది కదా. సో అది తెలుసుకోకుండా ఆ తప్పు చేస్తూ కూడా కొంతమంది బ్రేక్ అయిపోతారు బిజినెస్ లో. అండ్ 3 కార్డినల్ రూల్స్ లో మెయిన్ ది మార్జీ. సో ఈ బిజినెస్ లోకి లేడీస్ జెంట్స్ ఎంతో మంది వస్తుంటారు. ప్రతి జెంట్ కూడా ఒక లేడీని అక్క చెల్లి లేదా అమ్మ లాగా ట్రీట్ చేస్తూ ఉండాలి. అలా ఉంటేనే బిజినెస్ లో రిజల్ట్ వస్తారు. ఈ రోజు ది గ్రేట్ మెంటర్స్ కూడా అలా ఉన్నారు కాబట్టి ఈ రోజు ఇలా ఉన్నారు. సో ఎంతమంది 100 రకాలుగా అంటుంటారు, నో ప్రాబ్లం. బట్ మన వే ఆఫ్ జర్నీని మనం మిస్ చేసుకోవద్దు. సో అలాంటి ఉండొద్దు. అండ్ ఇందులో వచ్చిన ఇన్కమ్ ఏదైతే ఉందో ఐడి చేయమని ఇచ్చారంటే మనం ఒక లీడర్ అయిపోయినప్పుడు మన ఐడి మనం వాళ్ళ ఐడి చేయడానికి షాపింగ్ ఏదైతే అమౌంట్ ఇస్తున్నారో అది షాపింగే చేయాలి. 600 నాలెడ్జ్ ప్యాక్ ఏదైతే ఇస్తున్నారో అది సిస్టమ్ కే ఖర్చు పెట్టాలి. ఆ డబ్బుని తీసపోయి మన అకౌంట్ లో వేసుకొని మన ఫ్యామిలీ అకౌంట్ లో వేసుకొని మనం ఖర్చు పెట్టాము అంటే అదే డబ్బుతో అక్కడి వరకు ఆగిపోతాం. సో మనం అనుకుంటాం ఇది ఎవరన్నా చూసిరా, ఎవరు చూడలేగా, నో ప్రాబ్లం. ఎవరు చూడకపోవచ్చు, భగవంతుడు అనేవాడు మనల్ని సృష్టించిన వారు ఒకరున్నారు. వాళ్ళు చూస్తూనే ఉన్నారు. ఈ రోజు కాబట్టి ఇంకో రోజు కింద పడేస్తారు. కింద పడితే లేవలేని విధంగా పడేస్తాడు అనమాట. అందుకని ప్రతిదీ కూడా మనకు ఒక సీసీ ఫుటేజ్ అక్కడుంది, ఇక్కడ ఉన్నది. ఒక రూమ్ లో సీసీ ఫుటేజ్ ఉంటేనే అంత భయపడతాము. అసలు దేవుడి దగ్గర ఉన్న సీసీ ఫుటేజ్ ని చాలా జాగ్రత్తగా కూడా గమనించుకుంటూ ముందుకెళ్ళాలి. సో అలాంటి 3 కార్డినల్ రూల్స్ ఈ రోజు సేఫ్ షాప్ లో ఉంది కాబట్టి ఈ రోజు సేఫ్ షాప్ ఇంత 25 ఇయర్స్ సిల్వర్ జూబ్లీని సెలబ్రేట్ చేసుకుంటూ కూడా ముందుకెళ్ళిపోతుంది. ఈ రూల్స్ ని బ్రేక్ చేయకుండా ముందుకెళ్తున్నాం గురించి, అందుకే సక్సెస్ అయిపోయాము. అండ్ అటెండ్ ఆల్ ట్రైనింగ్స్ అండ్ ఫంక్షన్స్. ప్రతి ఫంక్షన్ కి అటెండ్ అవుతాం, ప్రతి ట్రైనింగ్ కి అటెండ్ అవుతాం మార్జీ. ఎందుకంటే చెప్పలేము, ఏదో ఒక ట్రైనింగ్ మనిషిని నిలబెడుతుంది. నన్ను నిలబెట్టిన ట్రైనింగ్ 1 స్టెప్ కో ట్రైనింగ్. అప్పటి నుంచి కంటిన్యూగా ఏ ట్రైనింగ్ వచ్చా నేనుంటాను. టీమ్ ని కూడా కంటిన్యూగా కనెక్ట్ చేపిస్తాను అనమాట ట్రైనింగ్స్ కి. అండ్ మెయిన్లీ జూమ్ మీటింగ్ కూడా ఒక బెస్ట్ ట్రైనింగ్ మార్జీ. ఇది ప్రతిరోజు కనిపించే ఒక గుడ్ ట్రైనింగ్ కూడా. ఇది ఎవరెవరినో రోల్ మోడల్ ని చూపించుకుంటూ మనం సక్సెస్ చేసుకునే ఒక గుడ్ మార్నింగ్ మీటింగ్ దొరకడం రియల్ గా చాలా హ్యాపీ ది గ్రేట్ మెంటర్స్ కి. అండ్ మీకు మీరు ఇక్కడ ప్యారీ టీమ్ ఇక్కడ ఎవరైతే ఉన్నారో, క్రాస్ లైన్ కూడా ఎవరైతే ఉన్నారో, డైలీ జూమ్ మీటింగ్ ని తీసుకొని వాళ్ళు నాది అనుకొని ముందుకు నడిపిస్తున్న ది గ్రేట్ లీడర్స్ కి అందరికి కూడా బిగ్ క్లాప్స్ ఒకసారి అనమాట. అండ్ ఫైనల్ గా వచ్చి 3 పవర్స్ ఉంటాయి మార్జీ, యూజ్ చేసుకోవాలి 3 పవర్స్ ని. అవి నేను యూజ్ చేసుకున్నాను కాబట్టి సక్సెస్ అయ్యాను. ఆ 3 పవర్స్ వచ్చేసి మార్జీ, పవర్ ఆఫ్ సబ్మిషన్. అయిపోయాను ఒకరికి సబ్మిషన్, ది గ్రేట్ అప్లైన్ మేడం సబ్మిషన్ అయిపోయాను కాబట్టి ఇంతవరకు వచ్చేసాను. రెండవది పవర్ ఆఫ్ స్పోకెన్ వర్డ్. మనం మాట్లాడే మాట, మన మాటకి చాలా వాల్యూ ఉంటది. ఒక మాట ఒక మనిషిని నిలబెడితే, ఒక మాట ఒక మనిషిని చంపేస్తుంది కూడా. అలాంటి మాట మార్జీ. అందుకనే తొందరపడి మాట్లాడాను. ఈ మధ్య అయితే ఇంకా రియల్ గా నేను చాలా పేషెన్సీ తో కొన్ని విషయాలకి రియల్ గా ఎమ్మటే రిప్లై ఇవ్వకుండా కూడా ఆలోచించి మాట్లాడుతున్నా మార్జీ. ఎందుకంటే మన పవర్ అంత పవర్ ఉంది. ఒక్కోసారి మన పేరెంట్స్ అంటుంటారు ఈవినింగ్ టైంలలో ఏదన్నా నెగిటివ్ మాటలు మాట్లాడేది మైండ్ ఉందా, ఈ టైంలో ఇలాంటి మాట్లాడొచ్చా, మైండే లేదు అంటారు. రియల్ గా ఎందుకు అంటున్నారు అంటే ఆ మాట అంటే అయిపోతుందని. మరి అదే మాట గో డైమండ్, ఐఎమ్ ఏ డైమండ్ డైలీ నినాదంలో. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ సేఫ్ షాప్. అదే జూమ్ లో రాకపోతే, ఈ బిజినెస్ లో లేకపోతే ఏ రోజైనా దేవుడికి కృతజ్ఞత చెప్పలేదు, ఫ్యామిలీకి కృతజ్ఞత చెప్పలేదు, టీమ్ కి కృతజ్ఞత చెప్పలేదు. బట్ ఈ రోజు జూమ్ లో డైలీ కనెక్ట్ అవుతున్నాం, మెంటర్స్ ఆధ్వర్యంలో ఉన్నాం, డైలీ బిజినెస్ గురించి ముందుకెళ్తున్నాం కాబట్టి ఇవన్నీ నేర్చుకోగలుగుతున్నాం అనమాట. అందుకే అవన్నీ అంటూ 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 ఒకరోజు అయిపోతాం. అందుకనే పవర్ ఆఫ్ స్పోకెన్ వర్డ్. ఏదైనా మంచి మాట్లాడాలి, చెడు మాట్లాడొద్దు. ఎందుకంటే మన మాట ఏది వచ్చితే నెగిటివ్ అయితే నెగిటివ్ అయిపోద్ది, అనుకుంటే అయిపోద్ది. పాజిటివ్ అంటే పాజిటివ్ అయిపోద్ది. అందుకని స్పోకెన్ వర్డ్. అండ్ పవర్ ఆఫ్ యూనిటీ. ఇక్కడ యూనిటీ మార్చి మన బిజినెస్ లో ఒక్కరు చేస్తే అయ్యే బిజినెస్ కాదు. సో మనం ఒక యూనిటీగా టీమ్ తో కలిసి చేసే బిజినెస్. ఈ టీమ్ లో రకరకాల మనుషులు వస్తారు. వాళ్ళ మైండ్ సెట్ ని చదవాలి, అర్థం చేసుకోవాలి, వాళ్ళతో మూవ్ ఆన్ అవ్వాలి. అలాంటి యూనిటీని బిల్డప్ చేసుకుంటేనే ఇందులో రిజల్ట్ ఉంటది. ఎగ్జాంపుల్ గా యూనిటీలో కూడా గమనిస్తే మార్జీ, ద్రాక్ష గుత్తి ఉంటది. మనం కొనేటప్పుడు గుత్తితో ఉన్న ద్రాక్షలను మాత్రమే కొంటాం. గెలలో విడిపోయి ఉన్న ద్రాక్షలను తొందరగా కొనం, ఎందుకంటే అవి ఖరాబ్ అయిపోయినాయి అని అర్థం. అంటే యూనిటీగా కలిసి ఉన్న వాటికి వాల్యూ ఎక్కువ ఉంది ఇక్కడ.
రేటు కూడా ఇవి ఎక్కువ ఉంటాయి, విడిగున్న వాటి రేటు తక్కువ ఉంటాయి. సో అంటే యూనిటీగా ఉంటే మన వాల్యూ కూడా ఎక్కువ ఉంటది. ఎలాంటి సునామీ ఎలాంటి తుఫాన్ వచ్చినా యూనిటీగా ఉంటే ఏది కూడా మనల్ని ఏం చేయలేదు. అలాంటి పాయింట్ కూడా అర్థం చేసుకున్నా, అది కూడా ఫాలో అయినా కాబట్టి ఈ రోజు సక్సెస్ అయ్యా మార్జి. నా సక్సెస్ కీ పాయింట్స్ అన్నమాట ఇవన్నీ. అండ్ బుక్స్ కూడా రీడ్ చేస్తాం మార్జి 100%. ఎందుకంటే తెలియాలి నెట్వర్క్ మార్కెటింగ్ రిజల్ట్ తెలియాలి. ఈ రోజు మనం పుట్టక ముందే తయారైన బుక్స్ ఇవన్నీ. నెట్వర్క్ మార్కెటింగ్ స్టార్టింగ్ లో 19 లో ఎప్పుడో తయారైన బుక్స్. ఈ రోజు ప్రత్యేకంగా సేఫ్ షాప్ కోసం ఇంకేదో దానికోసం రాయలేదన్నమాట ఈ బుక్స్. బట్ వీటిలో నిజం ఉంది. ఒక పర్సన్ ఐడి రాకపోవడానికి గల కారణాలు, వచ్చిన మనిషి నిలబడపోవడానికి కారణాలు అన్ని కూడా ఈ ఇందులో ఉన్నాయి. ఒక పర్సన్ అడిగే డౌట్లు, ప్రశ్నల సమాధానాలు బుక్ లో ఉంది. సో రియల్ గా సో మన ఇంటికి ఇన్కమ్ కంటిన్యూగా 3 జనరేషన్ రావడానికి గల పైప్ లైన్ కథ. పైప్ లైన్, ఇంటికి డబ్బు పైప్ లైన్ వేసుకోవాలన్నమాట. ఈరోజు సేఫ్ షాప్ లో పైప్ లైన్ వేసుకున్నాం మార్జి, రిపేరింగ్ లో ఉన్నాం అనమాట. పైప్ లైన్ అనమాట. కంపెనీ నుంచి మన ఇంటికి వేసుకుంటున్నాం, దారిలో ఉన్నాం. కంప్లీట్ అయిపోయిందంటే రిటైర్మెంట్ అయిపోయి కంటిన్యూగా ఇన్కమ్ తీసుకుంటాం అనమాట. అండ్ నా కమిట్మెంట్స్ మార్జి. సో ఫైనల్ గా అనమాట ఇది. నా డైమండ్ డేట్ వచ్చేసి మార్జి మే 27 అనుకున్నా నాది. ఎందుకంటే ఆ రోజు నా బర్త్డే అనమాట. నా బర్త్డే ఎప్పుడు మేము బర్త్డే సెలబ్రేషన్లు చేసుకోము. సో ఎప్పుడో ఒకసారి పిల్లలకి చేసేది, ఇప్పుడు అది కూడా క్లోజ్ అయిపోయింది. నా బర్త్డే సెలబ్రేషన్ పరంగా నేనైతే ఆ రోజు డైమండ్ అవ్వాలనుకుని నా కమిట్మెంట్ లో పెట్టుకున్నాను. సో 100% నాకు 5 months ఉంది. ఇన్షాల్లా తప్పకుండా కోషిష్ చేస్తూ అయిపోతుంది. లేదు అన్న ఆ భగవంతుడికి వదిలేస్తా, కానీ అవ్వడం మాత్రం పక్కా అనైతే ఫిక్స్ అయి ఉన్నా. నా ప్రయత్నం మాత్రం ఎప్పటికీ నేను ఆపను. అండ్ నేను డైమండ్ అవ్వడమే కాదు, నా లెఫ్ట్ రైట్ ఇద్దరిని డైమండ్ చేయడానికి కూడా రెడీగా ఉన్నాము వారి. సో వాళ్ళు నా చేయి పట్టుకునే ఉన్నారు, ముందుకు వెళ్తున్నారు. పట్టుకోలేదంటే నో ప్రాబ్లం, కింద ఉన్న బైపాస్ ఇంకొకరిని పట్టుకొని ముందుకు వెళ్ళిపోతూనే ఉంటా. కానీ నా డైమండ్ షిప్ లో నాతో పాటు నాకు ఇద్దరు ఉండాలి, లెఫ్ట్ రైట్ నా టీమ్ లో. వాళ్ళని కూడా డైమండ్ చేయాలని అనుకున్నాను నా కమిట్మెంట్స్ లో. అండ్ ఫాలో ది సిస్టమ్ ని కంటిన్యూగా ఫాలో చేస్తాను. అండ్ 2026 డిసెంబర్ కి మార్చి నేను 100 మంది ర్యాంక్ అచీవర్లను తయారు చేస్తాను మార్చి. ఇప్పటి వరకు ఉన్నది కదా, ఇప్పటి నుంచి 100 మంది ర్యాంక్ అచీవర్లను చేసేస్తాను. అండ్ 50 యాపిల్ ల్యాప్టాప్స్ అచీవ్మెంట్ డిసెంబర్ కల్లా. యాపిల్ ఫోన్స్ కూడా 2 కూడా తీసుకుంటాం మార్చి డిసెంబర్ 2027. అండ్ 10 కార్ అచీవర్స్ ఆగస్ట్ లో అనమాట, 2028 ఆగస్ట్ లో 10 కార్ అచీవ్మెంట్స్ కూడా నా టీమ్ లో తీపిస్తాను. ఇది మార్జీ. థ్యాంక్ యూ సో మచ్ మార్జీ. థ్యాంక్ యూ మై గ్రేట్ అప్లయన్స్. థ్యాంక్ యూ సేఫ్ షాప్. థ్యాంక్ యూ మై మెంటర్స్. థ్యాంక్ యూ మై ప్యారీ టీమ్. ఈ ప్యానెల్ మీద ఉన్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంతవరకు పేషెన్సీగా కూర్చొని విన్న ప్రతి ఒక్కరికి కూడా కోటి కోటి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ మార్జీ, నాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు. రైట్, సూపర్ సూపర్. అందరు కూడా ఓకే, బిగ్ క్లాప్స్.